పేర్ని నాని విమర్శలపై మండిపడ్డారు మంత్రి కొల్లు రవీంద్ర. రాజకీయ ఉనికి కోసమే పేర్ని నాని ఆరోపణలు చేస్తున్నారన్నారు. పేదల బియ్యాన్ని దొంగిలించిన వ్యక్తి పేర్ని నాని అని ఆరోపించారు. అన్ని కేసుల్లోనూ విచారణ సాగుతోంది, చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరు అన్నారు. తాను ఇసుక వ్యాపారం చేసినట్టు నిరూపించాలని పేర్ని నానికి సవాల్ విసిరారు కొల్లు రవీంద్ర. ఉప్పాల రాము, హారికను గతంలో పేర్ని నాని ఇబ్బంది పెట్టారన్నారు. దీనిపై మరింత సమాచారం టీవీ9 అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. మచిలీపట్నంలో రాజకీయాలు సినిమాని మరిపించే సీక్వెల్ రాజకీయాలుగా నడుస్తూ ఉంటాయి. నిత్యం మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి పేర్ని నాని మధ్య జరుగుతున్న డామినెన్స్ వార్ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందని చెప్పాలి. మాటల యుద్ధం పెద్ద ఎత్తున సాగుతుంది. మనతో ప్రస్తుతం మంత్రి కొల్లు రవీంద్ర. సార్, పెద్ద ఎత్తున మాటల యుద్ధం ఈ స్థాయికి చేరింది. ఒకనొక స్టేజ్లో అరెస్ట్ చేస్తారా, నన్ను దేనికైనా రెడీగా ఉన్నా అని చెప్తున్నారు. అదే సమయంలో ఎలాగైనా ఆయన అరెస్ట్ చేయాలన్న ఉద్దేశం ప్రభుత్వం ఉంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నిజమేనా? ఇప్పుడు వాళ్ళు ఎగ్జిస్టెన్స్ కోసం, వాళ్ళు ఏదో ఫోకస్ అవ్వడం కోసం మీడియాలో మాట్లాడుతూ వాళ్ళు చేసినటువంటి తప్పిదాలని కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ అసలు మాట్లాడితే కూడా అర్హత లేనటువంటి వ్యక్తులు ఒక రకంగా చెప్పాలంటే ప్రజలు చీకొట్టారు. రాష్ట్రంలోనే ఇవాళ కేవలం 151 నుంచి 11 సీట్లు పడిపోయారు. పేర్ని నాని పోటీ చేస్తే ఓడిపోతాడని తెలిసి భయపడి కొడుకుని పెట్టి కొడుకుని 50,000తో ఓడొచ్చుకున్నాడు. ఇంకా ఈ రకంగా పోతే రేపు వాళ్ళకి డిపాజిట్లు కూడా రావు. మేము నీతి నిజాయితీగా మా తల్లిదండ్రుల దగ్గర నుంచి మా మామయ్య గారికి కానీ ఒక విలువలు ఉన్నాయి. మీకులాగా ఈ రకంగా కొడుకులను రోడ్డు మీదకి వదిలేసి గంజాయి బ్యాచ్లతో తిప్పడం మాకు చేత కాదు. ఇవాళ మా కుటుంబ సభ్యుల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. అసలు నీకేం తెలుసు? ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఇంకేం మాట్లాడాలా? ఇవాళ ఇసుక గురించి చెప్తున్నావు. దమ్ముంటే ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా ఇసుకతో నాకు సంబంధం అంటే ప్రూవ్ చేయి. లేదు ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా నేను ఈ వ్యాపారాల్లో అక్రమంగా సంపాదించాను ప్రూవ్ చేయి. అంటే మాకు పూర్వం నుంచి మా తాత ముత్తాతల నుంచి వ్యాపారాలు ఉన్నాయి, రైస్ మిల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. మా కొడుకు కట్టుకుంటున్నాడు, లోన్ తీసుకు కట్టుకుంటే తప్ప. రండి, అకౌంట్స్ చూసుకుంటా రండి. ఊరికే తప్పుడు ఆరోపణలు చేయటం కాదు. ఇవాళ మేము ఈరోజు స్టార్ట్ చేసింది కాదు, అది పాత దాంట్లో రీమోడల్ చేసుకుంటున్నాడు. తను చేసుకున్నాడు, ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్నాడు, వ్యాపారం చేయాలని ఇంట్రెస్ట్తో వచ్చాడు, చేసుకుంటున్నాడు. తప్ప వ్యాపారాలు చేయకూడదా? ఈయనేదో చెప్తా ఉన్నాడు. ఇదే రాంప్రసాద్ గారు, ఇదే ఎవరో రాము అయితే ఉన్నాడో, ఇదే హారిక, వీళ్ళకి జరిగినటువంటి అన్యాయం గురించి మా దగ్గరికి వచ్చి వాపోయేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళని కనీసం జడ్పీ చైర్మన్గా చేయడానికి కూడా వాళ్ళు చేయలే. ఆయన ఏదో వాళ్ళు పర్సనల్గా వెళ్ళి ఆయన ఏదో పట్టుకుని బతికిలాంటి తెచ్చుకున్నాం అని చెప్పారు తప్ప ఈయన పేర్ని నాని అటు కొడాలి నాని వాళ్ళని వాడుకున్నారని చెప్పి వాళ్ళే ఓపెన్గా చెప్పారు. ఏ పార్టీ ఆఫీస్కి మేము కట్టుకోలేమా? మా నాయకులందరూ మేము కట్టుకోలేమా? దాన్ని కూడా నేను అక్రమ సంపాదన కట్టామంటున్నారు. ఇంతకంటే చౌకబారు మాటలు మాట్లాడే వ్యక్తుల్ని అసహ్యం వేస్తుంది. ప్రజలు కూడా అసహించుకుంటున్నారు. అది తెలియట్లే. పెద్ద పిచ్చోడే అతను. పిచ్చెక్కేసి అధికారం పోయేటప్పటికి పిచ్చెక్కేసి ఏం మాట్లాడుతుందో తెలియక పిచ్చి మాటలంతా మాట్లాడుతూ ఇవాళ ప్రజలు హర్షించరు ఇట్లాంటి వ్యక్తులను. చూశారు కదా, అక్కడ ఒక కలర్ వెలిసిపోయింది, ఒకడేమో జాకెట్ వేసి తిరుగుతున్నాడు, రేపొద్దున ఈయనేసి తిరుగుతాడు, చూద్దాం గోసెట్టు తిరుగుతాడేమో. పూర్తి ఆధారాలు ఉన్నాయి, విచారణ జరుగుతుంది. మేము అరెస్ట్ చేయాలంటే మొదటి రోజే చేయొచ్చు అధికారంలోకి వచ్చిన తర్వాత, కానీ మా ఉద్దేశం అట్లాంటి రాజకీయ కక్షపూరితమైన వ్యవహారాలను నడిపించడం కాదు. భవిష్యత్తులో నాని పరిస్థితి ఎలా ఉంటుందో చూడబోతున్నారంటూ చాలా నర్మగర్భంగా చెప్తున్న పరిస్థితి అయితే మంత్రి కొల్లు రవీంద్ర నుంచి కనిపిస్తుంది. శ్రేష్ఠ ఈశ్వర్, టీవీ9 విజయవాడ నుంచి.